ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రస్తుతం ఎటువంటి చర్చ జరుగుతోంది? అట్ ద సేమ్ టైం పిఠాపురం వర్మకు సంబంధించి ఎటువంటి అవకాశాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే పిఠాపురం వర్మ విషయంలో ఎటువంటి చర్చ జరుగుతోంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, మరి ముఖ్యంగా ఈ ఆడియో కాన్వర్సేషన్కి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది? పిఠాపురం వర్మ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలనుకుంటోంది? సత్యన్న, బేసిక్ గా ఈ ఆడియో కాల్కి సంబంధించి వ్యవహారం చూస్తే నారాయణ నెల్లూరుకు సంబంధించిన కార్యకర్తలతో చాలా క్లియర్ గా చాలా గట్టిగా కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో కార్యకర్తల మధ్య లేదు నాయకులు ఇతన మాట్లాడడం, మరోవైపు పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ శాఖకు సంబంధించిన వ్యవహారంలో ఒకసారి మాట్లాడడం, అలాగే సీనియర్ నేతలు కూడా టీడీపీలో ఉన్న నేతలు అక్కడ మాట్లాడుతున్న దాని మీద కొంత అబ్జెక్షన్ ని నారాయణ చాలా క్లియర్ గా చెప్పారు. ఆయన మాట్లాడుతుంది ఒకటే, ఇక్కడ క్లియర్ గా ఎవరు బ్యాక్ ఎండ్ ఉన్నా లేకపోతే ఎవరు ఎంత పెద్ద నాయకులైనా పార్టీ లైన్ కి కట్టుబడి ఉండాల్సిందే. ఉదాహరణకు ఆ సందర్భంగానే ఆయన చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఒక ఉదాహరణ నేను చెప్పబోతున్నాను. నేను కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. అక్కడ పిఠాపురంలో కూడా వర్మ ఒక స్ట్రాంగ్ లీడర్, అందులో అతను ఇండిపెండెంట్ గా గెలిచారు. తర్వాత ఆయన అగ్రెసివ్ లీడర్, మత్స్యకారులకు సంబంధించిన ఒక ఫోకస్డ్ లీడర్. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి, ఆ పవన్ కళ్యాణ్ ఉన్న నాయకులకి, అక్కడ జనసేన నాయకులకి తనకు ఈ మధ్య వరుసగా కొంత ఇబ్బందులు జరిగాయి. వాళ్ళిద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. కానీ దాన్ని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. నా ముందే పిలిచి మాట్లాడిన పరిస్థితిని కూడా ఆయన ప్రస్తావిస్తూ, ఇప్పుడు ఈవెన్ వర్మ కూడా క్లియర్ గా నన్ను జీరో చేశారని చెప్పి నాతోనే మాట్లాడుతున్న పరిస్థితి. అంటే అక్కడ ఒక లైన్ తీసుకున్నప్పుడు పార్టీ ఇది కూటమి ప్రభుత్వంతో ఏర్పడిన పార్టీ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నాయకులు ముఖ్యమంత్రి ఆదేశాలని లేదు పార్టీ హెడ్స్ ఏం చెప్తారో దాన్ని ఆలోచించాల్సిన పరిస్థితే లేదు. మీ ఇష్ట ప్రకారంగాని ఇక మాట్లాడుతూ వెళితే ఇప్పటి వరకు నేను చూస్తూ ఉన్నాను, కానీ ఇక మీదట చూస్తూ ఉండే ప్రసక్తి లేదు. నేను సాధ్యమైనంత వరకు ఫ్రీడమ్ ఇస్తాను, కానీ నెల్లూరు జిల్లాలో మీ వల్ల నాకు తలనొప్పులు వచ్చే పరిస్థితి, మీ నాయకులు మీ ఇష్ట ప్రకారంగా మాట్లాడడం వల్ల నేను మనోహర్ కి అంటే చౌక బియ్యం, రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న అంశం మీద 10 మంది టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. కొంత అగ్రెసివ్ గానే దాని మీద కొంత ఇష్యూ నడిచింది. సో అటువంటి సందర్భంలో నేను నాదెండ్ల మనోహర్ కి సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఏదైనా ఇష్యూలు ఉంటే నా దృష్టిలో పెట్టండి, కానీ మీ ఇష్ట ప్రకారంగా మాట్లాడాల్సి వస్తే అది చాలా దూరం వెళ్తుంది. నేను ఒక కొంత లిమిట్ వరకే ఉంటాను, ఆ లిమిట్ దాటిన తర్వాత సీరియస్ గా డెసిషన్ తీసుకుంటాను. మరోవైపు నోడా వ్యవహారంలో ఇప్పటి వరకు నేను వేలు పెట్టలేదు. అంటే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రధానంగా అక్కడ శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆయన కార్పొరేషన్ అతనే ఈ వ్యాఖ్యలు కూడా చేసి నేను ఇప్పటి వరకు దాంట్లో వేలు పెట్టలేదు. మీరు ప్రశాంతంగా చేసుకోండి, కానీ ఒకవేళ నేను కానీ సీరియస్ గా వ్యవహారంలో దిగాల్సి వస్తే ఇక మాట్లాడే పరిస్థితులు వేరుగా ఉంటాయి. నా అంత మొండోడు ఇంకోటి లేడు అనేది చాలా క్లియర్ గా చాలా ఖరాఖండిగా మాట్లాడిన పరిస్థితి. అయితే ఇక్కడ ఒకటి వర్మ విషయం పక్కకు వస్తుంది, మళ్ళీ వరది ఒక సీరియస్ అలిగేషన్. దీంట్లో నెల్లూరు తర్వాత ఆత్మకూరు సంబంధించిన మొన్న కొంత నేతలు కూడా వ్యవహారాన్ని నడుపుతున్నారనేది కొంత పెద్ద ఎత్తున టీడీపీ నేతల మధ్య చర్చ జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి అవినీతికి వ్యవహారంలో నేను చాలా గట్టిగా ఉంటా, ఆ వ్యవహారంలో ఎటువంటి పరిస్థితుల్లో తలొగ్గేది లేదు అనేది నారాయణ చాలా గట్టిగా వాదించారు. నేను ఇక మీరు కానీ కంట్రోల్ కాకపోతే నేను చాలా విషయాల్లోకి ఇప్పుడు దాకా జిల్లాలో చాలా ఫ్రీగా మీకు నియోజకవర్గంలో ఫ్రీగా మీరు మాట్లాడేదానికి స్వేచ్ఛను కల్పించాం, కానీ మీరు లైన్ దాటితే మాత్రం ఇక నేను పూర్తిగా రంగంలో దిగాల్సి వస్తుంది, తర్వాత బాధపడిన అనేది ఆయన చాలా క్లియర్ గా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అంటే ఆ సందర్భంగానే ఆయన కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా నారాయణ ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ పిఠాపురంలో వర్మని కూడా జీరో ఎందుకు చేశామంటే అక్కడ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఆయన మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే పార్టీలో కూటమిలో సెకండ్ ప్లేస్, ఒకటి ఫస్ట్ ప్లేస్ టీడీపీ అయితే సెకండ్ ప్లేస్ జనసేన, థర్డ్ ప్లేస్ బీజేపీ. సో ఈ ముగ్గురు మధ్య కొంత సమస్యలు రావచ్చు, అయినప్పటికీ కూడా మనం కలిసి వెళ్ళాలి.
ప్రతిదానికి ఈ ఇష్యూస్ వస్తే దానివల్ల నేను పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జనసేన నాయకుల దగ్గరికి వెళ్ళి నేను సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నన్ను కల్పించకూడదు. ఇప్పుడు నేను ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నా, నా శాఖలోకి వాళ్ళు వచ్చి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది, అట్లనే మీ శాఖలోకి మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే అది డైరెక్ట్ గా మాకు చెప్తే మేము చెప్పే ప్రయత్నం చేస్తాం అనేది కొంత ఇష్యూ అయింది. అంటే ఇటీవల కాలంలో నెల్లూరులో వరుసగా 2-3 రోజులుగా ఈ రైట్స్ కావచ్చు, లేకపోతే కొంత నాయకుల మధ్య గ్యాప్ రావడం, దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు వర్మ అంటే నారాయణ వర్మ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు కొంచెం అది హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. ఈ హాట్ టాపిక్ లో వర్మ పరిస్థితి ఏంటి, ఇప్పుడు కాకినాడలో పిఠాపురంలో వర్మ ఇంకా జీరోనైనా అనే వ్యాఖ్యలు ఇప్పుడు కొంత హైలైట్ అవుతున్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు ఏం జరగబోతుంది, వర్మ పరిస్థితి ఏంటి అనేది. అయితే వర్మ దీనికి ఏ విధంగా రియాక్షన్ ఇస్తారు, అయితే ముఖ్యమంత్రి చాలా క్లియర్ గా వర్మని పిలిచి మాట్లాడారు కాబట్టి వర్మకి ఏదైనా అవకాశం ఇస్తారా, లేదు అక్కడ ఇంటి దగ్గర కావచ్చు, లేకపోతే పిఠాపురంలో జరుగుతున్న వ్యవహారాలకి అంతా కూడా ఆయన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నారాయణ ఉన్నారు కాబట్టి ఆ సమస్యలు కూడా నేనే సాల్వ్ చేస్తున్నాను, కాబట్టి మీరు నెల్లూరులో తొందరపడి వ్యవహారాలు చేయడానికి చేస్తే మాత్రం ఇది కొంత సీరియస్ గా ఉంటుంది. ఇప్పటికే రేషన్ సంబంధించిన దీని మీద పూర్తి స్థాయిలో కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఏం జరుగుతుంది ఏంటి, ఎవరెవరు మామూలు ఇస్తున్నారు ఏంటి అనే అంశాన్ని కూడా ఇండైరెక్ట్ వార్నింగ్ లేకపోతే ఎట్లా చూడాలి? ఒకవేళ ఒక లెవెల్ దాటి కనుక మాట్లాడితే ఎవరికైనా ఒకలాగే ఉంటుంది పార్టీ అని ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నమా, లేకపోతే జరుగుతున్న పరిణామాలు ఉదహరించి చెప్తున్నట్టు అనుకోవాలా? దీన్ని ఎలా చూస్తుంది ప్రస్తుతం టీడీపీ కావచ్చు, లేకపోతే క్యాడర్ కావచ్చు? నారాయణ ఈ విషయంలో ఒక రకంగా వార్నింగే ఇచ్చాడు, దాంట్లో ఏమి మొహమాటం లేదంటే. ఆయన వర్మ ప్రస్తావన కూడా ఎందుకు తెచ్చారంటే వర్మ లాంటి నాయకుడినే అక్కడ ముఖ్యమంత్రి గారు మేము ఆయన్ని కొంత సంయమనం పాటించే విధంగా ట్రై చేశాం, అక్కడ అతన్ని కొంత కామం చేసాం. ఎందుకంటే పార్టీకి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ లో ప్రకారం పోవాలి. ఇంకా నెల్లూరు జిల్లాలో మీలాంటి నాయకులకి చిన్న నాయకులతో మీరు మీ ఇష్ట ప్రకారం మాట్లాడితే ఇంకా చాలా సీరియస్ గా ఉంటుందని ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నాన్ని ఆయన గట్టిగా చేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే చాలా క్లారిటీగా ఆయన ఒక డైరెక్ట్ ఫోకస్డ్ గా తన నాయకులకి, జిల్లాలో ఉన్న లేదు నెల్లూరు టౌన్ లో ఉన్న నాయకులకి, టీడీపీలో ఉన్న కొంత సీనియర్ నాయకులకి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు. నేను ఇప్పటి వరకు చూస్తూ ఉన్నా, మీరు మీ ఇష్ట ప్రకారం మాట్లాడడం లేదు, జనసేన గురించి మాట్లాడటమో లేకపోతే ఇంకొక వ్యవహారాల్లో మీరు తలదూర్చడము, ఇట్లాంటి వ్యవహారాలు జరిగితే మాత్రం ఖచ్చితంగా ఊరుకునే పరిస్థితి ఉండదు అనేది ఆయన డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఇది ముఖ్యమంత్రి ఆదేశాలు లేదు, నేను నాతో ముఖ్యమంత్రి గారు చెప్పింది పార్టీ ఆదేశాలు అన్నట్టుగానే ఆయన డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ వ్యవహారంలో వర్మ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికర పరిణామం కింద చెప్పుకోవాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రస్తుతం మంత్రి నారాయణ ఆడియో కలకలం సంచలనంగా మారింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో వర్మను జీరో చేశామంటూ హాట్ కామెంట్స్ చేశారు ఆయన. పవన్కు వర్మకు రోజు ఘర్షణ జరుగుతోందంటూ చెప్పుకొచ్చారు మంత్రి నారాయణ. పవన్ కోసమే వర్మను జీరో చేశామంటూ చెప్పుకొచ్చారు ఆయన. లైన్ దాటితే వ్యవహారం వేరేలా ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చారు. నన్ను జీరో చేశారని 4 నెలలుగా వర్మనే చెప్పుకుంటున్నారంటూ చెప్పుకొచ్చారు నారాయణ. పిఠాపురంలో వర్మ ఏం మాట్లాడద్దు అంటూ చంద్రబాబు ఆయనకి చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆయనకి వార్నింగ్ ఇచ్చారన్నారు మంత్రి నారాయణ. జనసేన వాళ్ళు పిలిస్తేనే వర్మ వెళ్ళి మాట్లాడాలి,